హే గైస్, ఎలా ఉన్నారు? తమిళ్ చిత్రసీమలో తిరుగులేని రారాజు, కోట్లాది మంది గుండెల్లో తలపతిగా కొలువైన ఒక బిగ్గెస్ట్ తమిళ్ సూపర్ స్టార్ తమిళనాడు పొలిటికల్ జైంట్స్ తో ఒంటరిగా తలపడాలి అని నిర్ణయించుకున్నాడు. ఇది జస్ట్ పేపర్లో వచ్చే ఒక న్యూస్ కాదు, అదొక షాక్ వేవ్. విజయ్ వేసిన ఈ అడుగు పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ కాదు, అదొక సీరియస్ పొలిటికల్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు సినిమా స్క్రీన్ పైన తలపతి చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ విని విజిల్స్ వేశారు. కానీ ఇప్పుడు వినబోయేవి సినిమా డైలాగ్స్ కాదు, ఇవి డైరెక్ట్ గా ప్రజల కష్టాల మీద గర్జించే పొలిటికల్ వార్నింగ్స్. యుద్ధంలో గెలవాలంటే సైన్యం ఉండాలి, కానీ చరిత్ర తిరగరాయాలంటే ఒక మొండి ధైర్యం ఉండాలి. ప్రత్యర్థులకు సవాలు విసురుతూ విజయ్ చేస్తున్న ఈ జర్నీ సామాన్యమైంది కాదు. అటు గ్లామర్, ఇటు పొలిటికల్ జైంట్స్ మధ్య జరగబోయే ఈ వార్ లో ఎవరు విన్ అవుతారు అనేది ఏప్రిల్ 23న జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ డిసైడ్ చేస్తాయి. కానీ ఇది అక్కడితో అయిపోదు. గెలుపు ఓటముల మాట పక్కన పెడితే విజయ్ రాకతో తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలవటం ఖాయం. ఇది కేవలం ఒక మార్పు కాదు, ఒక పెను విప్లవం. ఈ వీడియోలో తమిళనాడులో జరుగుతున్న పొలిటికల్ గేమ్ గురించి, ఎలక్షన్స్ లో విజయ్ పార్టీ ఎలా కంటెస్ట్ చేయబోతుంది, విజయ్ ఎంట్రీతో ఎలక్షన్స్ తర్వాత తమిళనాడు పాలిటిక్స్ లో ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి, ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. గత 50 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయం అంటే అది కేవలం డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే అనే రెండు సింహాల మధ్య సాగే వేట. ఈ రెండు పేర్లు వినబడని ఇల్లు, రెండు జెండాలు లేని వీధి ఎక్కడా కనిపించదు. ఇది కేవలం ఓట్ల రాజకీయం కాదు, ఇది తాతల కాలం నాటి పట్టుదల. గ్రామాలు, పూలింగ్ బూత్లు, చివరికి కుటుంబాల మధ్య కూడా ఈ రెండు పార్టీలు చీలిపోయి ఉంటాయి. దశాబ్దాల నాటి ఎమోషన్స్ తో పెనవేసుకున్న బంధం ఇది. ఒకవైపు డిఎంకే పక్కా సిద్ధాంతాలతో, ద్రవిడ మూలాలతో, హేతువాదం అండ్ తమిళ్ అస్తిత్వం అనే బలమైన పునాదితో నిర్మించబడితే, మరోవైపు ఏఐఏడిఎంకే పక్కా ఎమోషన్స్, ఎంజీఆర్ చరిష్మా, అమ్మ జయలలిత పట్ల ప్రజల్లో ఉన్న లాయల్టీ దీనికి జీవం పోసాయి. ప్రతి ఎన్నికలది సేమ్ స్టోరీ, ఒకరు గెలుస్తారు, ఇంకొకరు ఓడిపోతారు. కానీ మూడో వ్యక్తికి ఆ స్క్రిప్ట్ లో చోటు దక్కదు. గతంలో కెప్టెన్ విజయకాంత్ తన డిఎండికేతో సంచలనం సృష్టించిన, కమల్ హాసన్ తన ఇంటెలిజెన్స్ తో ప్రయత్నించిన, సీమన్ తన తమిళ గర్జన వినిపించిన, అందరూ ఆ రెండు పార్టీల ఓట్ బ్యాంక్ అనే పటిష్టమైన గోడని ఢీకొట్టలేకపోయారు. అందుకే ఒక మాట అక్కడ బలంగా వినిపిస్తుంది: తమిళనాడులో 100 కోట్ల సినిమాతో ఈజీగా చప్పట్లు కొట్టించుకోవచ్చు, కానీ ఒక వార్డులో ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే ఒక జీవిత కాలం పడుతుంది. అయితే ఇప్పుడు అందరిని తొలిచేసిన ప్రశ్న ఒకటే: ఎందరో హేమహేమీలు విఫలమైన చోట తలపతి విజయ్ ని మాత్రమే రాజకీయ వర్గాలు ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నాయి? ఎందుకు ఆయన రాకతో పొలిటికల్ జైంట్స్ గుండెల్లో గుబులు మొదలైంది? దానికి కారణం విజయ్ జస్ట్ ఒక క్యారెక్టర్ కాదు, ఆయన ఒక సైలెంట్ ఆర్గనైజర్. విజయ్ కేవలం సినిమా డైలాగ్స్ ని నమ్ముకొని రావటం లేదు, ఒక పక్కా వ్యూహంతో వస్తున్నాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఆయన వేస్తున్న అడుగులు తమిళ రాజకీయాల్లో ఇన్నాళ్ళు ఉన్న బైనరీ అంటే రెండు పార్టీల సిస్టమ్ని బద్దలు కొడుతున్నాయా, లేక ఆయన కూడా చరిత్రలో మరో ప్రయత్నంగా మిగిలిపోతారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలని వేడెక్కిస్తున్నాయి. మేక్ నో మిస్టేక్, విజయ్ ఆట ఇప్పుడే మొదలైంది. చాలా మంది అనుకున్నట్టు విజయ్ పొలిటికల్ ఎంట్రీ రాత్రికి రాత్రి తీసుకున్న డెసిషన్ కాదు. దీని వెనక దాదాపు 2 దశాబ్దాల నిశ్శబ్ద వ్యూహం ఉంది. 26 జూలై 2009లో ఆయన స్థాపించిన విజయ్ మక్కల్ ఇయక్కం. అందరి హీరోలకి ఉన్నట్టే ఇది కూడా ఒక జేజేలు కొట్టే అభిమాన సంఘం అనుకుంటే పొరపాటే. పైకి అలా కనిపించిన దీని వెనక ఒక స్ట్రాంగ్ పొలిటికల్ అంబిషన్ ఉన్న సోషల్ నెట్వర్క్ ని విజయ్ సైలెంట్ గా బిల్డ్ చేశాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన ఫ్యాన్ బేస్ ని ఒక క్రమశిక్షణ గల క్యాడర్ గా మార్చుకుంటూ వచ్చాడు. విజయ్ తనకంటే ముందు రాజకీయాల్లోకి వచ్చిన సూపర్ స్టార్స్ వాళ్ళు చేసిన తప్పుల్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేశాడు. ముఖ్యంగా రజనీకాంత్ గారు రాజకీయ ప్రకటనలో చేసిన ఆలస్యం వల్ల ఫ్యాన్స్ లో వచ్చిన అసహనం, అలాగే కమల్ హాసన్ గ్రౌండ్ లెవెల్లో బలమైన పునాది లేకుండా ఇంటెలిజెంట్ అనే ఇమేజ్ తో రావటం వల్ల పొలిటికల్ గా ఆయన ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ ని విజయ్ ఒక లెసన్ లాగా స్టడీ చేశాడు. అందుకే విజయ్ తొందరపడలేదు. మిగిలిన స్టార్స్ జస్ట్ పాలిటిక్స్ గురించి కలలు కంటుంటే విజయ్ మాత్రం ఓపిక్ గా వేచి చూశాడు. సైలెంట్ గా తన పునాదిని నిర్మించుకున్నాడు. ఈ ప్రయత్నంలో ఆయన తీసుకున్న డెసిషన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. స్ట్రాటజిక్ గా ఒక టైం తర్వాత తన మూవీ సెలక్షన్స్ లో కేర్ తీసుకోవటం మొదలు పెట్టాడు. కేవలం మాస్ డైలాగ్లు అండ్ డాన్స్లకి పరిమితం కాకుండా మెల్లిమెల్లిగా సిస్టంలో ఉన్న లోపాలని ప్రశ్నించే, సోషల్ మెసేజెస్ ఇచ్చే మూవీస్ వైపు టర్న్ అయ్యాడు. అప్పుడు ఒక ఎలక్షన్ వచ్చింది. పోటీ చేసే 2 క్యాండిడేట్స్ మీద నమ్మకం లేదు.
ఓటేయకుండా వేటకు వెళ్ళిపోయారు. అంతేకాదు అనవసరమైన సినిమా వేడుకలు, అవార్డు ఫంక్షన్స్ కి వెళ్ళటం పూర్తిగా తగ్గించేశాడు. గ్లామర్ ప్రపంచానికి తన నిజ జీవితానికి మధ్య ఒక స్పష్టమైన దూరాన్ని పాటించాడు. ప్రజల్లో తనపై ఒక సీరియస్ అండ్ పాజిటివ్ ఇమేజ్ వచ్చేలా జాగ్రత్త పడ్డాడు. విజయ్ మక్కల్ ఐకం ద్వారా ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు సామాన్యమైనవి కాదు. ఉచిత విద్య, ఉమెన్ ఎంపవర్మెంట్, డిజాస్టర్స్ టైంలో ఇమీడియట్ హెల్ప్, ఇలా ప్రతి అడుగు ప్రజలతో డైరెక్ట్ గా అనుబంధాన్ని పెంచేలా సాగింది. ప్రతి ఫ్యాన్ క్లబ్ మీటింగ్ ఒక సాఫ్ట్ పొలిటికల్ రిహార్సల్ లాగా నిర్వహించబడేది. 2024 నాటికి ఈ సంకేతాలు మరింత స్పష్టంగా మారాయి. అవినీతి, విద్యారంగంలోని మార్పులు, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ పై ఫోకస్ చేశాడు. ఆయన కేవలం వెండి తెరపైనే కాకుండా అవుట్ సైడ్ స్టేజెస్ పైన కూడా ప్రశ్నించడం మొదలు పెట్టాడు. చివరికి ఎవరు ఊహించని విధంగా ఏ పొత్తుల జోలికి వెళ్లకుండా కేవలం తన సైన్యాన్ని నమ్ముకొని తమిళ వెట్రి కలగం అనే పార్టీతో ఒంటరిగా పోరాటానికి సిద్ధమయ్యాడు. ఇది కేవలం ఒక పార్టీ ప్రకటన కాదు, దశాబ్దాలుగా పాతుకుపోయిన రాజకీయ కోటల్ని బద్దలు కొట్టడానికి విజయ్ విసిరిన ఒక ఛాలెంజ్. తమిళనాడు రాజకీయ రంగుల ప్రపంచంలో ఎందరో స్టార్లు మెరిశారు, మరికొందరు కనుమరుగయ్యారు. కానీ తలపతి విజయ్ ఎంట్రీతో వస్తున్న ఆ సౌండ్, కనిపిస్తున్న ఉత్కంఠత మరెవరి విషయంలో రాలేదు. ఎందుకంటే విజయ్ ఇక్కడ కేవలం ఒక నటుడు కాదు, ఒక సింబల్. గతంలో రజనీకాంత్ లేదా కమల్ హాసన్ లాంటి స్టార్స్ కి కూడా దక్కని ఒక స్పెసిఫిక్ పొలిటికల్ స్పేస్ విజయ్కి మాత్రమే ఎందుకు దక్కుతుంది? దాని వెనక 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, సర్జికల్ టైమింగ్. రాజకీయాల్లో సరైన సమయంలో అడుగు పెట్టడం అనేది ఒక కళ. విజయ్ సరిగ్గా అదే చేశాడు. దశాబ్దాలుగా తమిళనాడును శాసించిన డిఎంకే అండ్ ఏఐడిఎంకే పార్టీస్ రెండు ప్రస్తుతం తమ ఎమోషనల్ గ్లూ అంటే ప్రజలతో తమకు ఉన్న బలమైన అనుబంధాన్ని కోల్పోతున్నాయి. స్టాలిన్ ప్రభుత్వంపై సహజంగానే వచ్చే ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇంకుబెన్సీ ఒకవైపు ఉంటే, మరోవైపు జయలలిత మరణం తర్వాత ఏఐఏడిఎంకే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ తో చిన్న భిన్నమైపోయింది. ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి విజయ్ ఎంచుకున్న టైం ఒక పక్కా సర్జికల్ స్ట్రైక్ లాంటిది. సెకండ్ ది ఎమోషనల్ క్యాపిటల్. రాజకీయాలంటే కేవలం సిద్ధాంతాలు, లెక్కలు మాత్రమే కాదు, అది ప్రజల నమ్మకం. ప్రజెంట్ పొలిటికల్ సిస్టమ్ తమను వాడుకొని వదిలేస్తుంది అని ఆవేదన చెందుతున్న నేటి యువతకు విజయ్ ఒక రిఫ్రెషింగ్ హోప్ లా కనిపిస్తున్నాడు. ఆయన ప్రజలతో సిద్ధాంతాల పరంగా కాకుండా ఒక బ్రదర్ లాగా, ఒక ఇంట్లో మనిషిలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. సినిమాల్లో ఆయన పలికే మాటలు ఇప్పుడు సామాన్యుడు వాయిస్ గా మారబోతున్నాయి. థర్డ్ వన్, బ్రాండ్ క్రెడిబిలిటీ. భారతీయ రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు లేని నాయకుడిని వెతకటం అంటే గడ్డివాములో సూది వెతికినట్లే. కానీ విజయ్ విషయంలో ఆ మోరల్ హై గ్రౌండ్ ఆయనకి పెద్ద ప్లస్ పాయింట్. ఎటువంటి స్కాములు లేవు, రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీతోనూ చీకటి ఒప్పందాలు లేవు. ఈ నైతిక విలువే ఆయన్ని అపోనెంట్స్ కంటే ఎంతో ఎత్తులో నిలబెట్టింది. చివరిగా చెప్పాలంటే తమిళనాడు పొలిటికల్ హిస్టరీలో ఫస్ట్ టైం యూత్ తమ సిల్వర్ స్క్రీన్ మీద హీరోలా కనిపించే వ్యక్తిని పాలిటిక్స్ లో చూస్తున్నారు. అదే సమయంలో తమ హోప్ కి వాయిస్ లా వినిపించే ఒక బలమైన నాయకుడిని నమ్ముతున్నారు. ఈ నమ్మకం ఓటుగా మారుతుందా? 2026 మే 4న వచ్చే ఎలక్షన్ రిజల్ట్స్ తమిళనాడు రాతని మారుస్తాయా? ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని విజయ్ వైపు చూసేలా చేస్తుంది. ది సోలో స్ట్రాటజీ, హై రిస్క్ హై రివార్డ్. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. సాధారణంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఎవరైనా కానీ ఏదో ఒక పెద్ద పార్టీ అండ చూసుకుంటారు. కానీ తలపతి విజయ్ రూట్ సపరేట్. ఆయన ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు. అసలు అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ అనే పదానికి తన డిక్షనరీలో చోటు లేదు అని తేల్చి చెప్పేశాడు. అధికారాన్ని పంచుకోవటం కాదు, అసలు వ్యవస్థనే మార్చాలనే పట్టుదలతో సోలో ఎంట్రీ ఇచ్చాడు. అసలు విజయ్ ఎందుకు ఇంత సాహసం చేస్తున్నాడు? దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అండ్ రిస్క్లు ఏంటో చూద్దాం. బెనిఫిట్స్: విజయ్ ఒంటరిగా రావటం వల్ల అతనికి ఉన్న అతిపెద్ద బలం తన బ్రాండ్ కంట్రోల్. తన ఇమేజ్ అండ్ సిద్ధాంతాలపై ఎవరి ప్రభావం లేకుండా ఫ్రీగా నిర్ణయాలు తీసుకోవచ్చు. సిస్టమ్ మారాలి అని ఎదురు చూసే ప్రజలకి ఆయన ఒక్కడే ఓన్లీ ఆల్టర్నేటివ్ గా కనిపిస్తాడు. వేరే పార్టీతో పొత్తు పెట్టుకోకపోవటం వల్ల వచ్చే విమర్శలు, రాజకీయాలు అండ్ కరప్షన్ మరకలు అంటకుండా తన పార్టీని క్లీన్ గా ఉంచుకోవచ్చు. రాజీలకి దూరంగా తన పార్టీని ఫ్యూచర్ కోసం ఒక క్లీన్ అండ్ ఇండిపెండెంట్ బ్రాండ్ గా నిలబెట్టుకోవాలనేది విజయ్ మాస్టర్ ప్లాన్. ఇంకా రిస్క్ విషయానికి వస్తే ఇది ముళ్ళబాటలో ప్రయాణం లాంటిది. ఈ సోలో ఫైట్ అంత ఈజీ కాదు. పొత్తులు లేకపోతే క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో స్ట్రాంగ్ మెకానిజం ఉండటం అనేది కష్టం. అంతేకాకుండా దశాబ్దాల కాలంగా ప్రతి ఊర్లో, ప్రతి పోలింగ్ బూత్ లో పటిష్టమైన యంత్రాంగం ఉన్న డిఎంకే, ఏఐఏడిఎంకే లాంటి పొలిటికల్ జెయింట్స్ తో తలపట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఫలితం ఎలా ఉన్నా కానీ ఓట్లు చీల్చాడు అనే అపవాదు పట్టడం ఇంకో రిస్క్ అనమాట. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. రాజకీయం అనేది కేవలం ఆవేశానికి వచ్చే ఫలితం కాదు, అది సహనానికి ఇచ్చే బహుమతి. మరి విజయ్ ఎంత రిస్క్ తీసుకొని ఎందుకు ఒంటరిగా వస్తున్నాడు? సమాధానం చాలా సింపుల్, అట్ ద సేమ్ టైం
పవర్ఫుల్ కూడా. ఆయన దృష్టి కేవలం 2026 ఎన్నికల మీద మాత్రమే లేదు. ఆయన చూపు 2031 అండ్ నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ మీద ఉంది. ఇప్పటి నుండే తనకంటూ ఒక సొంత ఓటు బ్యాంక్, ఒక స్పెషల్ ఎంటిటీని బిల్డ్ చేసుకుంటే ఫ్యూచర్లో తమిళనాడు అంటే విజయ్ అనే స్థాయికి వెళ్ళొచ్చు అనేది ఆయన స్ట్రాటజీ. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇప్పుడు వేస్తుంది జస్ట్ ఒక అడుగు కాదు, అది రాబోయే దశాబ్దాల రాజకీయ సునామీకి ఒక బలమైన పునాది. మేక్ నో మిస్టేక్, సోలో ప్రయాణం కష్టమే కావచ్చు, కానీ గెలిస్తే మాత్రం అది చరిత్ర అవుతుంది. ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం. డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే పార్టీస్కి 1970ల నుంచి బిల్డ్ అయిన స్ట్రాంగ్ బూత్ లెవెల్ నెట్వర్క్ ఉంది. ప్రతి చిన్న వీధి, ప్రతి స్థానిక దేవాలయ ఉత్సవం, చివరికి ప్రతి వార్డు ఆఫీసర్, ఇలా ప్రతి చోట వాళ్ళకి తమ సొంత మనుషులు ఉన్నారు. అందుకే ఎన్ని స్కాములు జరిగినా, పార్టీలు ఎన్నిసార్లు చీలిపోయినా, నాయకులు దూరం అయినా ఆ వ్యవస్థ ఇంకా బతికే ఉంది. అది ఒక అజేయమైన కోట. ఇప్పుడు విజయ్ వైపు చూస్తే ఆయనకంటూ ఒక హ్యూజ్ ఫ్యాన్ ఆర్మీ ఉంది. దాంట్లో నో డౌట్ వాళ్ళు ఎప్పుడు ప్యాషనేట్గా, లాయల్గా ఉంటారు అండ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. కానీ ఆయనకి ఇంకా క్షత్రియ స్థాయిలో ఆ స్ట్రాంగ్ పార్టీస్ లాగా బూత్ లెవెల్ సిస్టమ్ లేదు. అంటే ఓటర్ జాబితాలని సరిచూసుకోవటం, పోలింగ్ రోజు లాజిస్టిక్స్ హ్యాండిల్ చేయటం, లేదా చివరి నిమిషాల్లో ఓటర్లను పోలింగ్ బూత్స్ వరకు తీసుకురావడం వంటి మైక్రో టాస్క్లను నిర్వహించే సిస్టమ్ ఇంకా రెడీ కావాల్సి ఉంది. ఎన్నికల్లో కేవలం అభిమానుల వల్ల గెలవలేం. బూత్ ఏజెంట్స్ ది ఇందులో మెయిన్ రోల్. ఇక్కడే పాలిటిక్స్ తాలూకు కఠినమైన వాస్తవం బయటపడుతుంది. కమల్ హాసన్ వంటి మేధావులు కూడా ఈ విషయాన్ని చాలా కష్టంగా అర్థం చేసుకున్నారు. ఆయనకు ఒక విజన్ ఉంది, ఫేమ్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. కానీ జనం కొట్టే ఆ చప్పట్లను బూత్ లెవెల్లో ఓట్లుగా మార్చడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. రాజకీయం అంటే సినిమా కాదు. ఒకటి ఎమోషన్స్ మీద రన్ అయితే మరొకటి ఎగ్జిక్యూషన్ మీద రన్ అవుతుంది. అందుకే విజయ్ ఎదుర్కోబోయే మొదటి ఎన్నికల్లో ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. అయినప్పటికీ ఆయన అడుగు వేస్తున్నారు. ఎందుకంటే విజయ్కి ఒక విషయం బాగా తెలుసు. ఈ రోజున ఎదురయ్యే చిన్న ఫెయిల్యూర్ రేపటి లాంగ్ టర్మ్ ఫ్రీడమ్ కి పునాది అని. ఒకవేళ ఆయన ఇప్పుడు ఎవరితోనైనా పొత్తు పెట్టుకున్నా లేదా రాజీ పడినా వేరే వాళ్ళ సినిమాల్లో ఆయన జస్ట్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ గా మాత్రమే మిగిలిపోతారు. కానీ ఒంటరిగా పోరాటం ద్వారా ఆయన తనకంటూ ఒక సొంత బ్రాండ్ ని, తనదైన సరికొత్త రాజకీయ వరవడిని సృష్టించుకుంటాడు. పొత్తులు ఈ రోజు కొన్ని సీట్లు ఇవ్వచ్చు, కానీ ఒంటరి పోరాటం మాత్రమే దశాబ్దాల పాటు నిలిచిపోయే ఒక ప్రత్యేక గుర్తింపునిస్తుంది. ఆయన కేవలం వచ్చే ఎన్నికల కోసం మాత్రమే ఈ గేమ్లోకి రాలేదు. విజయ్ ఆడుతుంది ఒక హ్యూజ్ లాంగ్ టర్మ్ గేమ్. విజయ్ తన పొలిటికల్ పార్టీ టీవీకే నుంచి మార్చి 30, 2026 ఆఫ్టర్నూన్ నామినేషన్ వేశారనమాట. ఈ సందర్భంగా విజయ్ పెరంబూర్ అండ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. టీవీకే నుంచి టోటల్ గా 234 కాన్స్టిట్యుయెన్సీస్ కి క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేశారనమాట. విజయ్ తన క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడంలో ట్రెడిషనల్ పాలిటిక్స్ లా కాకుండా సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చాడు. అరౌండ్ 60% సీట్స్ ని ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న యూత్ కి, సోషల్ వర్కర్స్ కి అండ్ చదువుకున్న పూర్ క్యాండిడేట్స్ కి ఇచ్చారు. మెయిన్ గా ఉమెన్ కి, విలేజ్ లెవెల్ లీడర్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. డబ్బున్న వాళ్ళకే సీట్లు అనే ట్రెడిషన్ ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసే వారికి ఛాన్స్ ఇచ్చారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే తన కార్ డ్రైవర్ కొడుకుకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఇది కేవలం అధికారం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు, పాన్ తమిళ్ యూత్ మూవ్మెంట్ తో సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టే ప్రయత్నం. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ ఒక నార్మల్ సినిమా హీరో పొలిటికల్ ఎంట్రీలా అస్సలు అనిపించట్లేదు. దీని వెనక ఒక స్ట్రాంగ్ అండ్ ఇంటెలిజెంట్ స్ట్రాటజిస్ట్ల హ్యాండ్ ఉంది అనే న్యూస్లు ఇప్పుడు తమిళనాడులో వినిపిస్తుంది. ఈ వార్త మిమ్మల్ని షాక్ కి గురి చేయకపోవచ్చు. ఒకప్పుడు దేశ రాజకీయాల గమనాన్ని మార్చిన ప్రశాంత్ కిషోర్ నెట్వర్క్ కి చెందిన అడ్వైజర్లు విజయ్ ఇన్నర్ సర్కిల్ తో కలిసి పనిచేస్తున్నారు అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే విజయ్ ప్రయాణం మనం ఊహించిన దానికంటే చాలా రెట్లు పగడ్బందీగా ఉండబోతుంది. దీని అర్థం ఏంటో ఒకసారి లోతుగా ఆలోచిద్దాం. మొదటిగా ఇది కేవలం ఒక హీరో ఎమోషన్ తో తీసుకున్న డెసిషన్ ఏ మాత్రం కాదు. విజయ్ రాజకీయాల్లోకి రావటం వెనక ఏదో కోయిన్సిడెంట్ రీజన్ లేదు. దీని వెనక ఏళ్ల తరబడి జరిగిన పక్కా ప్లానింగ్ ఉంది. ప్రతి అడుగు, ప్రతి ప్రకటన ఎప్పుడు ఎలా చేయాలో ముందే నిర్ణయించబడింది. రెండోది, ఇది పూర్తిగా డేటా డ్రివెన్ స్ట్రాటజీ. పార్టీ లోగో కలర్ సెలక్షన్ నుంచి ఏ నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి, ఏ ఏజ్ గ్రూప్ ఓటర్లను ఎలా ఆకర్షించాలి అనే పాయింట్స్ వరకు ప్రతిదీ ఒక కార్పొరేట్ కంపెనీ మార్కెటింగ్ క్యాంపెయిన్ స్టైల్లో పగడ్బందీగా మ్యాపింగ్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులు జస్ట్ పొలిటికల్ లీడర్స్ తో డీల్ చేయరు. వాళ్ళు ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్స్ తో మాత్రమే డీల్ చేస్తారు. ఈ మాట నిజం అయితే తమిళ్ వెట్రి కలగం పార్టీ అప్పుడే క్షేత్ర స్థాయిలో తన సైలెంట్ ఆపరేషన్ ని కూడా పూర్తి చేసి ఉండొచ్చు. పార్టీ పబ్లిక్ గా జనాల్లోకి రాకముందే డిజిటల్ నెట్వర్క్ నిర్మించడం అండ్ విలేజ్ లెవెల్ ఆర్గనైజర్లకు సీక్రెట్ గా ట్రైనింగ్ ఇవ్వడం వంటి పనులు పూర్తి చేసి ఉండొచ్చు. దీన్ని బట్టి చూస్తే 2026 ఎలక్షన్స్ విజయ్కి కేవలం ఒక యుద్ధం మాత్రమే
మాత్రమే కాదు, ఇది ఆయన ఫ్యూచర్ పొలిటికల్ ఎంపైర్ కోసం నిర్వహిస్తున్న ఒక హ్యూజ్ పైలట్ ప్రాజెక్ట్. ఈ ఎలక్షన్స్ లో వచ్చే రిజల్ట్స్ ఆధారంగా తన స్ట్రాటజీస్ కి మరింత పదును పెట్టి 2031 నాటికి తిరుగులేని శక్తిగా ఎదగాలి అనేది ఆయన అసలు ప్లాన్. అంటే మనం చూస్తుంది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఈ స్ట్రాటజిస్ట్ ఇంటెలిజెన్స్ విజయ్ కి ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్ కి కలిస్తే తమిళనాడు పొలిటికల్ పిక్చర్ పూర్తిగా మారిపోవడం ఖాయం. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు డీప్ అనాలిసిస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ ఈ వీడియో కూడా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్ ఇలాంటి రీసెర్చ్ బేస్డ్ కంటెంట్ చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా అవసరం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంక తిరిగి విజయ్ గేమ్ ప్లాన్ విషయానికి వస్తే అది మరింత ఉత్కంఠభరితంగా చేంజ్ అవబోతుంది. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న మూవీస్ కంటే ఎక్కువ డ్రామాని, అంతకంటే ఎక్కువ సస్పెన్స్ ని దాచి ఉంచుతాయి. విజయ్ ఎందుకు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతున్నాడు అనే ప్రశ్నకి రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న 3 మెయిన్ థియరీస్ ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కింగ్ మేకర్ థియరీ. చాలా మంది అనుకుంటున్నట్టు విజయ్ ఇప్పుడే 100% సీట్స్ గెలిచి చీఫ్ మినిస్టర్ అయిపోవాలి అనుకోవట్లేదు. ఆయనకి కావాల్సింది లెవరేజ్. ఒకవేళ 2026 ఎలక్షన్స్ లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కేవలం 5 to 10% ఓట్లు సాధించిన విజయ్ చివరి వరకు ఇంపార్టెంట్ అవుతాడు. అది కేవలం కొన్ని సీట్స్ గెలవటం మాత్రమే కాదు, స్టేట్ లో ఎవరి గవర్నమెంట్ ఫామ్ చేయాలో నిర్ణయించే అసలైన పవర్ సెంటర్ గా మారే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ది ఓట్ స్ప్లిట్ ప్లాన్. ఇది కంప్లీట్ గా కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్ అనమాట. విజయ్ ఎంట్రీ వల్ల ఇండైరెక్ట్ గా అధికారంలో ఉన్న డిఎంకే పార్టీకి లాభం జరుగుతుంది అనేది కొంతమంది పొలిటికల్ అనలిస్టులు ఎస్టిమేట్ చేస్తున్నారు అనమాట. ప్రతిపక్ష ఓట్లను మెయిన్ గా యూత్ ఓట్స్ ని విజయ్ తన వైపు తిప్పుకోవడం ద్వారా ఏఐఏడిఎంకే లేదా అదర్ థర్డ్ అలయన్స్ పార్టీస్ ని వీకెన్ చేయొచ్చు. మరి డిఎంకే ప్రభుత్వం సైలెంట్ గా ఆయన ఎంట్రీని ఇన్వైట్ చేస్తుందా లేక ఇది జస్ట్ అపోనెంట్స్ ప్రాపగండానా అనేది 2026 ఎలక్షన్స్ వరకు ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోతుంది. థర్డ్ వన్ వచ్చేసి ది లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్. రాజకీయం అనేది 100 మీటర్స్ రన్నింగ్ రేస్ కాదని అదొక లాంగ్ మ్యారథాన్ అని విజయ్కి బాగా తెలుసు. ఒకవేళ 2026లో ఆయన ఆశించిన రిజల్ట్స్ రాకపోయినా అదొక పక్కా వ్యూహం ప్రకారం జరిగిన ప్లానే కావచ్చు. 2026 ద్వారా తన సైన్యానికి శిక్షణ ఇచ్చి 2029 లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి చివరికి 2031 అసెంబ్లీ ఎలక్షన్స్ టైం కి తిరుగులేని పవర్ గా ఎదగాలి అనేది విజయ్ అసలు ప్లాన్. ఇప్పుడు 2026 ఎలక్షన్స్ రిజల్ట్స్ లో జరగబోయే బెస్ట్, వర్స్ట్ అండ్ రియలిస్టిక్ సినారియోస్ ని చూద్దాం. బెస్ట్ కేస్ సినారియో వచ్చేసి విజయ్ పొలిటికల్ సిస్టమ్ ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేస్తాడు. 10 to 15% ఓట్ పర్సంటేజ్ ని సాధించి కొన్ని ఇంపార్టెంట్ సీట్స్ ని గెలుచుకుంటాడు. దశాబ్దాల కాలంగా ద్రవిడ సిద్ధాంతాలకు అతీతంగా పవర్ఫుల్ పొలిటికల్ బ్రాండ్ గా ఆయన అవతరిస్తాడు. ప్రతి యువకుడు ఆయనకి ఒక పొటెన్షియల్ వాలంటీర్ గా మారిపోతాడు. వర్స్ట్ కేస్ సినారియో, ఆయన అనుకోకుండా ఓట్లను చీల్చడం ద్వారా అధికార పార్టీకి లాభం చేకూరుస్తారు. దీనివల్ల డిఎంకే లేదా ఏఐఏడిఎంకే కి సహకరించారు అనే విమర్శలు వస్తాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల ఆయన పొలిటికల్ క్రెడిబిలిటీ కొంతవరకు తగ్గే ప్రమాదం ఉంది. రియలిస్టిక్ కేస్ సినారియో, ఆయన తన ఫస్ట్ అటెంప్ట్ లో ఓడిపోయినప్పటికీ తమిళనాడులో 3వ అతిపెద్ద పొలిటికల్ పవర్ గా ఆవిర్భవిస్తాడు. 2026 అనేది ఆయనకు కేవలం ఒక పొలిటికల్ ట్రైలర్ మాత్రమే. 2031 అనేది అసలైన మెయిన్ ఫీచర్ ఫిలిం కాబోతుంది. పాలిటిక్స్ లో విజయ్ ఓడిపోయినప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాడు. ఎందుకంటే రాజకీయాల్లో నేర్చుకోవటం అనేది గెలవటానికి కావాల్సిన మొదటి మెట్టు. విజయ్ ఇక్కడ కేవలం ఒక క్యామియో రోల్ చేయడానికి రాలేదు, ఒక కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వచ్చాడు. ఎంజీఆర్ ఒక ఐడెంటిటీని బిల్డ్ చేశారు, జయలలిత ఎమోషన్స్ ని శాసించారు, స్టాలిన్ ఐడియాలజీని పట్టుకున్నారు. కానీ విజయ్ మాత్రం నమ్మకాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇదే విజయ్ చేస్తున్న అతిపెద్ద గ్యాంబ్లింగ్ అండ్ సృష్టించబోయే అతిపెద్ద లెగసీ. ఇప్పుడు అసలైన ప్రశ్న విజయ్ ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది మాత్రమే కాదు, పాత కళలతో వస్తున్న ఒక కొత్త ముఖాన్ని నమ్మటానికి తమిళనాడు సిద్ధంగా ఉందా? ఎమోషన్స్ పరంగా అండ్ పాలిటిక్స్ పరంగా తలపతి విజయ్ తమిళనాడుకి నెక్స్ట్ మహానాయకుడా లేదా ద్రవిడ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభమా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. మాత్రం సెలవు, బాయ్ బాయ్.